అలానే మిసెస్ రావు యుద్ధ భూమి నుంచి ట్రంప్ వీలున్నంత వరకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హార్ముజ్ జలసంధి దగ్గర ఒకవేళ నౌకల్ని పంపించినా పంపించకపోయినా తనకు సంబంధం లేదు, యుద్ధం నుంచి నేను వెళ్ళిపోతున్నాను అనేటువంటి బెదిరింపులకి ఇప్పుడు ట్రంప్ దిగాడు. దాని వెనక వ్యూహం ఉందా, లేదంటే నిజంగా ఇరాన్ మీద పోరాడలేక అలాంటి స్టేట్మెంట్స్ని అలాంటి లీక్స్ని ఇస్తూ ఉన్నారా ట్రంప్ అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది అంతర్జాతీయంగా. హార్ముజ్ జలసంధి నుంచి నౌకలు వెళ్ళడానికి ఫ్రీగా చేస్తానని చెప్పి ట్రంప్ చెప్పాడు. దానికి యూరోపియన్ కంట్రీస్, నాటోలో ఉండేటువంటి కంట్రీస్ కానీ లేదా గల్ఫ్ కంట్రీస్ కానీ సహకరించాలని చెప్పి ఆయన కోరాడు. కానీ అవేవి కూడా సహకరించేటువంటి పరిస్థితులు లేవు. ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం అది మాకే సంబంధం అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హార్ముజ్ జలసంధి నుంచి ఆయిల్ నౌకలను పంపించకపోవడంతో సంక్షోభం ఏర్పడింది. ఈ సంక్షోభం కారణంగా ఆయిల్ రేట్లు పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర ఇప్పుడు $115కి వెళ్ళిపోయింది. దీంతో ఆయిల్ సంక్షోభం పొంచి ఉంది. ఒకవైపు ఇజ్రాయెల్లో ఉండేటువంటి ముడిచమురు కేంద్రాలని, రిఫైనర్స్ని టార్గెట్ చేస్తూ ఉంటే ఇరాన్లో ఉండేటువంటి గ్యాస్ స్టేషన్స్ని అలాగే ఆయిల్ కేంద్రాలని ఇజ్రాయెల్ ధ్వంసం చేస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల నడుమ ప్రత్యామ్నాయ మార్గాలని కొన్ని దేశాలు చూసుకుంటూ ఉన్నాయి. అమెరికా మీద ఒత్తిడి పెరుగుతోంది, కార్పొరేట్ సంస్థల నుంచి ఒత్తిడి పెరుగుతోంది, అమెరికాలో ఉండేటువంటి ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతోంది, అమెరికాలో ఉన్నటువంటి సొంత డెమోక్రటిక్ అలాగే రిపబ్లికన్ పార్టీల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. డెమోక్రటిక్ పార్టీ నుంచి ఎలాగో వ్యతిరేకత వస్తుంది, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉంది కాబట్టి. స్వపక్షంలో ఉన్నటువంటి రిపబ్లికన్స్ కూడా ట్రంప్ని వ్యతిరేకిస్తున్నారు. యుద్ధానికి వెళ్ళినటువంటి తీరుని రక్షణ శాఖ మంత్రి అభ్యంతరం పెడుతూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల నడుమ తాను ఒక్కడనే తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, క్యాబినెట్లో సహచరులతో చర్చించి తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పి తప్పించుకున్నటువంటి ప్రయత్నం స్వదేశంలో చేస్తూ ఇరాన్ యుద్ధ భూమి నుంచి బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎలాంటి సమయంలో బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు? ఇరాన్ కండిషన్స్ పెట్టింది, 5 కండిషన్స్. రీసెంట్ వరకు 3 పెట్టింది, ఇప్పుడు 5 కండిషన్స్ పెట్టింది. వాటిల్లో ప్రధానమైనది హార్ముజ్ జలసంధి నుంచి ఆయిల్ వెళ్ళాలంటే నౌకలు ఖచ్చితంగా కప్పం కట్టాల్సిందని చెప్పి నిబంధన పెట్టారు. దాని మీద పూర్తి హక్కులు మాకు ఇస్తేనే మేము యుద్ధం నుంచి విరమిస్తామని చెప్పి అమెరికాకి కండిషన్ పెట్టింది. 5 కండిషన్లో ప్రధానమైన కండిషన్. ఇప్పుడు ఒక నౌక ఆ జలసంధి నుంచి రావాలంటే 19 కోట్ల రూపాయలు కట్టాల్సి వస్తుంది మన రూపీస్లో. 19 crores, 19 కోట్ల రూపాయలు కడితేనే ఆయిల్ నౌకలను పంపిస్తున్నారు గరిష్టంగా ధర. మరి ఆ జలసంధి నుంచి ఆయిల్ నౌకలు పంపించడానికి కొన్ని దేశాలకు మాత్రమే పర్మిషన్ ఉంది. అది కూడా పాకిస్తాన్, భారత్, రష్యా, చైనా, వీటికి సంబంధించినటువంటి ఆయిల్ నౌకలకు మాత్రమే వాళ్ళు అనుమతిస్తున్నారు. అవి కూడా అమౌంట్ కట్టి రావాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఇప్పుడు ఆ జలసంధి నుంచి ఆయిల్ని రవాణా చేయాలంటే ఖచ్చితంగా మీరు అమౌంట్ కట్టాల్సిందని చెప్పి కండిషన్ పెట్టి కూర్చున్నారు ఇరాన్. ఇలాంటి పరిస్థితుల నడుమ ఫ్రీ ట్రేడ్ ఉండేలాగా, నౌకలను స్వేచ్ఛగా ఆ జలసంధి నుంచి వెళ్ళేలాగా చేస్తానని చెప్పి బీరాలు పలికినటువంటి అమెరికా అర్ధాంతరంగా యుద్ధం నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంది. ఇది అంతర్జాతీయ మీడియా రకరకాల క్యాప్షన్స్ తోటి ప్రచారం చేస్తుంది. ఆ క్యాప్షన్స్ మనం చూస్తే కనుక ట్రంప్ ఎంత భయపడుతున్నాడు ఇరాన్ను చూసి అనేది అర్థమవుతుంది. చూడండి, అంతర్జాతీయ మీడియాలో నేను క్యాప్షన్స్ చూపిస్తాను, మొత్తం ఆర్టికల్స్ చూపించాను. ఇక్కడ చూడండి, టాప్ స్టోరీస్. ట్రంప్ టెల్స్ ఎయిడ్స్ హీఈస్ విల్లింగ్ టు ఎండ్ వార్ వితౌట్ రెస్పాండింగ్ హార్మోజ్. హార్మోజ్కి సంబంధించిన దాని మీద ఒక క్లారిటీ రాకపోయినప్పటికీ యుద్ధంని విరమించుకునే దానికి ట్రంప్ సిద్ధపడుతున్నాడు. ట్రంప్ ఐస్ ఎర్లీ ఇరాన్ వార్ ఎగ్జిట్ రెస్పాండింగ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మే నాట్ బి ఏ ప్రయారిటీ. సో హార్మోజ్ అనేది ప్రయారిటీ కాదు మాకు, మేము యుద్ధం నుంచి వెళ్ళిపోతాము అని చెప్పి చెబుతున్నారు. అంటే కప్పం కట్టడానికి కూడా అమెరికా సిద్ధపడుతుంది. ఇరాన్ వార్ లేటెస్ట్, ట్రంప్ మే ఎండ్
కాన్ఫ్లిక్ట్ వితౌట్ రెస్పాండింగ్ రీఓపెనింగ్ వితౌట్ రీఓపెనింగ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. హార్మోజ్ జలసంధిని రీఓపెన్ చేయకపోయినా మేము యుద్ధం నుంచి వెళ్ళిపోతాము అని చెప్పి చెబుతున్నాను. ఇవన్నీ క్యాప్షన్స్, లోపలికి పోట్లా నేను. 7 hours బ్యాక్, 30 minutes బ్యాక్ ఏం చెప్తున్నారు, 30 minutes బ్యాక్ ఇంటర్నేషనల్ మీడియా, ట్రంప్ టెల్స్ ఎయిడ్స్ హీఈస్ విల్లింగ్ టు ఎండ్ వార్ వితౌట్ రెస్పాండింగ్ వితౌట్ రీఓపెనింగ్ హార్మోజ్. హార్మోజ్ని తిరిగి ఓపెన్ చేయనప్పటికీ మేము వార్ నుంచి వెళ్ళిపోతామని చెప్పి చెబుతున్నాడు. 30 minutes క్రితం చెప్పాడు. ట్రంప్ ఐస్ ఎయిర్లీ ఇరాన్ వార్ ఎగ్జిట్ రీఓపెనింగ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మే నాట్ బి ప్రయారిటీ. మాకు ప్రయారిటీ కాదు హార్మోజ్ అని చెప్తున్నాడు. మొన్నటి వరకు ఏం చెప్పాడు, హార్మోజ్ మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం, హార్మోజ్ జలసంధి మీద మొత్తం మేమే ఆధిపత్యం కొనసాగిస్తాం, అప్పటి వరకు ఇరాన్ మీద యుద్ధం సాగిస్తాం అని చెప్పి. ఇప్పుడు ఏం చెబుతున్నాడు, ట్రంప్ సేస్ విల్లింగ్ టు ఎండ్ వార్ను ముగించడానికి సిద్ధమయ్యాడు విత్ ఇరాన్ ఈవెన్ ఇఫ్ హార్మోజ్ స్ట్రైట్ రిమైన్స్ క్లోజ్డ్. అది క్లోజ్ చేసినప్పుడు కూడా, హార్మోజ్ క్లోజ్ చేసినప్పుడు కూడా మేమేం చేయలేం, మేము వెళ్ళిపోతున్నాం అని అంటున్నారు యుఎస్ మీడియా. ట్రంప్ ఓపెన్ టు ఎండింగ్ ఇరాన్ మిలిటరీ క్యాంపెయిన్ ఈవెన్ ఇఫ్ హార్మోజ్ రిమైన్స్ షట్. అది డొనాల్డ్ ట్రంప్ టెల్స్ ఎయిడ్స్ హీ ఈస్ విల్లింగ్ టు ఎండ్ ఇరాన్ వార్ వితౌట్ రీఓపెనింగ్ హార్మోజ్. సో ఇదే మొత్తం ఏ నేషనల్ మీడియాలో దేని తీసుకున్నా కానీ ఇదే మొత్తం హైలైట్స్. మాకు సంబంధం లేదు, మేము వెళ్ళిపోతాం, మమ్మల్ని వదిలిపెట్టేయండి అనే యాంగిల్లో ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు. ఇప్పుడు ట్రంప్కి ఇదొక్కటే కాదు, హార్మోజ్ జలసంధి మీద మాకు పూర్తి హక్కులు ఇస్తేనే అని చెప్పేసి చెప్పారు కదా ఇరాన్. ఇప్పుడు దాన్ని ఆల్రెడీ ఇచ్చేసినట్టు ఆయన మాటల్లో. మేమేం చేయాలో మేము వెళ్ళిపోతాం అని చెప్పి అంటున్నారు. దీంతో యూరోపియన్ యూనియన్ మీద అలాగే గల్ఫ్ కంట్రీస్ మీద ఒత్తిడి పడుతుంది. కారణం ఏంటి, ఇక నుంచి జలసంధి నుంచి ఎవరు వచ్చినా ఎవరు పోయినా కప్పం కట్టాల్సిందే ఇరాన్కి ఫీజుల రూపంలో. ఇది ఒకటి. ఇక మిగతా కండిషన్స్ ఏం పెడుతున్నారు, ఇప్పటి వరకు జరిగిన నష్టాన్ని కట్టించమని చెప్పి అమెరికాని ఒత్తిడి చేస్తుంది ఇరాన్. దాంతోపాటు ఇంకెప్పుడైనా సరే భవిష్యత్తులో మా జోలికి రాము అని చెప్పి ఒప్పించమని చెబుతుంది. సో ఇలాంటివన్నీ కూడా కండిషన్స్ అనేకం పెట్టాయి. తర్వాత ఇరాన్ సరిహద్దుల చుట్టూ ఉండేటువంటి అమెరికా స్థావరాలు ఖాళీ చేయాలి, వెళ్ళిపోవాలి అని చెప్తుంది. సో ఇరాన్ మీద ఇప్పటి వరకు ఉన్న ఆంక్షలను తొలగించాలి, ఇట్లా 5 కండిషన్స్ పెట్టింది ఇరాన్. ఈ 5 కండిషన్స్లో జలసంధి, హార్మోజ్ జలసంధి చాలా తీవ్రమైనది, దాన్ని ఒప్పుకోదు అమెరికా అనుకుంది, కానీ దాన్నే ఒప్పేసుకుంది. సో మిగతాకు సంబంధించినటువంటి కండిషన్స్ ఉన్నాయి, ఆ కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేసే పరిస్థితి అమెరికాకి లేదు. అందుకే మేము యుద్ధం నుంచి వెళ్ళిపోతున్నాం, మీ సావు మీరు చావండి అని చెప్పి ఇప్పుడు ట్రంప్ చెప్తున్నాడు. దానికి కారణం ఏంటంటే ఆయన మీద సొంత దేశంలో వస్తున్నటువంటి ఒత్తిడి, కార్పొరేట్ సంస్థల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి. ఇదే కొనసాగితే కనుక రాబోయే రోజుల్లో ఆయిల్ క్రైసిస్ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ట్రంప్ అనివార్యంగా దిగిపోవాల్సి వస్తుంది. సో అందుకే ఇప్పుడు ఆయన వార్ నుంచి అర్ధాంతరంగా వెళ్ళిపోవడానికి, పలాయనం చిత్తగించడానికి ఉత్తర ప్రగల్భాలు పలికినటువంటి ట్రంప్ ఇప్పుడు తోక ముడిచి ఇరాన్కి నమస్కారం చెప్పి మమ్మల్ని వదిలేయండి అని చెప్పి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు అనేది అంతర్జాతీయ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్. మరి దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు.